చంపిన ప్రాబ్లం లేదు, నాకు రాజ్యాంగం తెలుసు, మా మత వాక్ స్వాతంత్రం హక్కు ఉంది. ఫస్ట్ నేను ఈ సినిమాకి ఎందుకు వచ్చాను అనిపిస్తుంది బ్రో, ఈ సినిమాకి ఎందుకు వచ్చాను అనిపిస్తుంది. ఆయన 7 గెటప్లు వేసాడు, కమల్ హాసన్తో పోల్చారు మీ మీడియా వాళ్ళు అందరూ అనుకుంటే అసలు బోర్ అన్న. 15 మినిట్స్ తప్ప సినిమాలో ఏది బాగాలేదు. అసలు ఆయన రేంజ్కి ఇది కరెక్ట్ కాదండి. నేను తప్పు, మీరు ఇంకేదో బ్లాక్ మాస్టర్ ఆడియన్స్ ఆదరించలేదు అన్నారు, కానీ దీని మీద అది 100 రెట్లు బెస్ట్ అండి. ఈ సినిమా అయితే మీరు ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ చేస్తారేమో నాకు అయితే నచ్చలేదండి. మీరు ఏమైనా అనుకోండి, స్టోరీ అసలు ల్యాగ్ అండి, ఫుల్ ల్యాగ్, చాలా ల్యాగ్. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అతన్నే చూపిస్తారు. దానికి ఎందుకు, ఇది ఒక షార్ట్ ఫిల్మ్ కింద తీస్తే అయిపోయి సినిమా, ఇది షార్ట్ ఫిల్మ్ కింద తీస్తే అయిపోద్ది. ఇంకా అంతకుమించి సినిమా ఏం లేదు. నాకు 200+ GST నాకు వేస్ట్. నాకు అదే బావర్ చికెన్ బిర్యానీ ఏముందండి ట్విస్ట్, అది జస్ట్ చెవిలో చెప్పేస్తాడు ట్విస్ట్. ట్విస్ట్ ఏదో కొత్తగా ఉంది, క్లైమాక్స్లో కొత్తగా అదే మనం అనుకున్నట్టు ఉండదు. కానీ నార్మల్ ఆడియన్స్కి ఈ సినిమా నచ్చదు, నార్మల్ ఆడియన్స్ ఫుల్గా డిసప్పాయింట్ అవుతారు. ఇంకా ఎవడైనా కోపం ఉన్నాడైతే ముందే ముఖం మీద నాకు డబ్బులు వేస్ట్, అనవసరంగా నా టైం వేస్ట్ అంటారు. సత్యదేవ్ గారు మీరు ఈ ప్రాజెక్ట్ ఎంచుకొని తప్పు చేశారు. ఒక నిజంగా డైరెక్టర్ గొప్పవారే, కానీ అంటే మహేష్ బాబు గారు ప్రెజెంట్ చేశారు కదా, అంటే ఆయన చెడ్డ పేరు ఇప్పుడు వస్తే ఆయన ఫ్యాన్స్ నన్ను కొడతారండి. నిజం చెప్తే ప్రొడక్షన్ వాల్యూస్ ఏమున్నాయండి, ప్రొడక్షన్ వాల్యూస్ ఒక రూమ్లో 70% సినిమా అయింది. అది కాదని ఎవరైనా చెప్పండి, నేను వాళ్ళకి టికెట్ డబ్బులు ఇస్తాను. బయట సినిమా 30%, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అనిపిస్తుంది ఈ పర్సన్. నాకు ఇంకేముంది సినిమా, దీనికి ఎందుకు కమల్ హాసన్తో పోల్చడం, నేను 7 గెటప్లు వేసాను, అవసరమా? అంటే మాలాంటి వాళ్ళు సినిమాకి రప్పించడానిక? సినిమా బాగుంటే మేమే వస్తామండి డబ్బులు ఖర్చు పెట్టి, మాకు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏ సినిమాకి వచ్చినా ఇదే జరుగుతుంది. మాకు మంచి సినిమాలు తీయండి, లేదా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. సత్యదేవ్ గారు ఎంతో ఒక రవితేజ తర్వాత కొత్తగా నాని తర్వాత వచ్చాడు అనుకుని మేము ఎంతో ఆనందపడ్డాం. మీరు ఈ ప్రాజెక్ట్ చేయడం ఏంటండి భయ్యా? సినిమా రావుబోతురు సినిమా చూశాను భయ్యా, ఇదో ఇంకంటే బాగుంది. సినిమా చూస్తానని సేపు వేరే లోకం, వేరే ప్రపంచం, వేరే దేశం, అక్కడెక్కడికో పోతాం, మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తాం. దేనికి? ఈ సినిమా రావుబోతురు సినిమా జీవితంలో జన్మలో ఎవరు చూడరు అంతే. ఈ సినిమా ఇక్కడ మాత్రమే చూస్తారు. ఆయా డైరెక్టర్ గారు కంచరపాలెం సినిమా, అబ్బా కంచరపాలెంలో ఏముందండి మీది. కాబట్టి కంచరపాలెం సినిమాలాగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. ఈ ప్రపంచంలో ఎన్ని అవార్డులు ఉంటాయి అన్ని అవార్డులు ఈ సినిమాకే రావాలి. ఈ సినిమాకి ఒక స్పెషల్గా ఒక అవార్డు తయారు చేసి మరి ఇస్తారేమో అటుంది సినిమా. కాబట్టి సినిమా చూసానని చెప్పి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక ఇండస్ట్రీ హిట్, ఒక బ్లాక్ బస్టర్ హిట్, ఒక అన్ని హిట్లు కలిపేసింది ఈ సినిమా అంతే. సాంగ్స్ అయితే ఉన్నాయి భయ, అబ్బా థియేటర్లో డ్యాన్స్ చేసి అనిపించింది సాంగ్స్ అయితే. ఇంకా డైలాగులు ఉన్నాయి చూడు, అబ్బా ఏ డైలాగులు రా నాయన. ఆహా రాజులు దొరలో వరస దొరలో రాజులు, ఆ సినిమాలో రాజులే పోయి అంత స్టార్టింగ్ నుంచి. ఇంకా ఫైనల్గా రేటింగ్ అయితే నా ఉద్దేశం ప్రకారం అయితే నేను ఇంతవరకు ఏ సినిమాకి రేటింగ్ ఇవ్వలా. ఈ సినిమాకి రేటింగ్ ఇస్తున్నా, మీకోసం ఇస్తున్నా. ఇంకా 5కి 5, 10కి 10, 100కి 100, 1000కి 1000, 1,00,000కి 1,00,000. సినిమా అంతా ప్లస్ అయ్యి, మైనస్ లేదు ఎక్కడ, అంత ప్లస్ అయ్యి. డ్యాన్స్ ప్లస్, యాక్టింగ్ ప్లస్, డైలాగ్ ప్లస్, రొమాన్స్లు ప్లస్, అన్నీ ప్లస్ అయిపో. సినిమా చూస్తానని చెప్పు ఒక్కసారి థియేటర్ రండి, చూడండి, వాళ్ళకి డబ్బులు రావాలి. నా బాధ అది. తెలుగు సినిమా ఎక్కడికో పోవాలన్నది నా బాధ. కాబట్టి దయచేసి ఓటీటీలో, సెల్ ఫోన్లో, టీవీలో పైరసీలు చేయకండి. సినిమా థియేటర్కే రండి, చూడండి, ఆనందించండి. మీకు ఏం కావాలో సినిమా వాళ్ళని అడగండి. మళ్ళీ ఈ సినిమా చూసిన తర్వాత నాకు అది కావాలి నాకు అడగచ్చండి. డబ్బు పెట్టి వాళ్ళు అడగచ్చు అనమాట. రండి మీరు థియేటర్కి, మాకు ఇది కావాలా, మాకు అది కావాలి, మాకు అటది ఎడది అని అడగచ్చు అనమాట. మాకు అది చేయని.